అప్పుడు గాని చాలా నెగెటివ్ వేవ్‌లోనే చూసేవారు గానీ, ఇప్పుడైతే మీరు ఆ రోజు ఒకసారి ఫస్ట్ డే అండ్ సెకండ్ డే క్లాసెస్‌లో చెప్పారు గదా! ఇలా తీసేయాలి మైండ్‌లో నుంచి తీసేయాలంటే, నేను 2, 3 డేస్ నుంచి ఆ పనే చేస్తున్నా. ఏమన్నా చేసుకోండి, ఎవ్వరు ఏమన్నా అనండి. నేను మాత్రం తీసేస్తున్నా మైండ్‌లో నుంచి అనేసాను. మా ఇంట్లో గూడా అట్లా కాదు, ఇలా కాదు అంటే, పిచ్చి లేసి మీకు డైరెక్ట్ అనేసి మాట్లాడుతున్నా. లేదు, వీఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అండ్ బ్లెస్డ్. మనం చాలా బ్లెస్ అయ్యాం కాబట్టి ఇన్ని వేల కోట్ల మందిలో మనము సెలెక్టెడ్ వన్. కాబట్టి పాపం వాళ్ళు అట్లనే అనుకుంటారు యాక్చువల్ గా. అసలు రియల్ గా ఈ సబ్జెక్ట్ తెలుసుకున్న వాళ్ళు అసలు జీవితంతో అట్లా ఆడుకోవచ్చు. వాట్ మనకి ఏది కావాలంటే అది వస్తుందంటే ఎంత చక్కగా ఉంటది. ఎస్, ఎందుకంటే మనమే మన లోపల మన దైవత్వం మన దగ్గరే ఉంది. జస్ట్ ఆర్డర్ చేస్తే చాలు, అది వచ్చి ఇంటి దగ్గర కార్ నిలబడిపోద్ది. సో దట్ ఈస్ వాట్ చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. టైం విల్ కమ్, వన్ డే విల్ కమ్. ఓకే. రామ్త అసైన్ అయింది ఎక్కడ తెలుసా? హిమాలయాస్ లో. మన కృష్ణుడు రైట్, ఏవైతే రాముడు వీళ్ళంతా ఉన్నారో వీళ్ళ యాన్సిస్టర్స్ ఈయన. తాత ముత్తాతలు అంటాం కదా, రామ్తాకు సంబంధించిన అతనే. రామ్త, రాముడు, కృష్ణుడు వీళ్ళంతా కూడా ఒక సంబంధించిన వాళ్ళే. వీళ్ళంతా యాన్సిస్టర్స్. ఏదైతే రామ్త ప్లేస్ తిరిగిన ప్లేస్ అంటే ఇదే. కాబట్టి ఎక్కడో ఉందని అనుకోవద్దు. ఫస్ట్ ఇండియాకి వచ్చి చెప్దాం అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, మన దగ్గర ఋషులు యోగులు చాలా మంది ఉన్నారు. నార్త్ ఇండియా సైడ్ పోతే అందరూ అదే కదా, యోగులు ఉన్నారు. ఆయన ఎందుకు అటువైపు వెళ్ళారంటే, మన ఇండియాలో చాలా మంది యోగులు అట్లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు ఇండియాని. కానీ ప్రపంచంలో ఎవరు చూసే వాళ్ళు లేరు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. మీరు అట్లా అంటారు. రామ్స స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ లో మీరు చూసారు కదా, క్లాస్ లో శివుడు ఉన్నారు. అవును. చూసారా? ఎవరు చూసారు? శివుడు చూసారా? అవునండి. ఎస్. మరి ఆయన ఏ దానికి సంతత చెందిన అతను? మన మన భారతదేశానికి చెందిన ఆయన ఆయన అసెండ్ అయింది హిమాలయస్ లో. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడొద్దు, ఇది మన భారతదేశానికి సంబంధించింది. అండ్ రామ్తా కూడా ఇక్కడి నుంచి అసెండ్ అయిన వ్యక్తి. అండ్ మన పూర్వీకులు వీళ్ళంతా కూడా, రాముడు, కృష్ణుడు, వీళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్క జన్మ ఫేస్ ఆఫ్ లైఫ్ తీసుకున్న వాళ్ళంతా కూడా వీళ్ళకి చెందిన వాళ్ళే. దిస్ ఎవ్రీథింగ్ ఇస్ అవర్స్ ఓన్లీ. ఓకే.